నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। సింహవాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు, హరినామ సంకీర్తనలతో మారుమ్రోగిన తిరుమల గిరులు, కర్పూర నీరాజనాలు పలికిన భక్తులు। ఇప్పటికే సబ్సిడీ భారాన్ని కేంద్రం భరిస్తోంది। తప్పని పరిస్థితుల్లోనే ధరలను పెంచాల్సి వచ్చింది। శ్రీవారి సేవలో కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి వెల్లడి। జిల్లాలో విజయవంతమైన బంద్, డీజిల్ ధర, గ్యాస్ నియంత్రణను ఎత్తివేయండి, ఎఫ్డీఐను నియంత్రించండి, అఖిలపక్షం డిమాండ్, వినూత్న నిరసనలు। గరుడ సేవకు ఏర్పాట్లు పూర్తి, ఘాట్ రోడ్డులో 30 గంటల పాటు ద్విచక్ర వాహనాలు నిషేధం, అధికారుల సమీక్షా సమావేశంలో జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడి। వార్తల్లోని వివరాలు। ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అధిక భారాన్ని మోస్తోందని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ధరలను పెంచాల్సి వచ్చిందని కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి స్పష్టం చేశారు। శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు గురువారం కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి తిరుమలకు విచ్చేశారు। ఆమెకు టీటీడీ అధికారులు సాదర స్వాగతం పలికి ఏర్పాట్లు చేశారు। ఉదయం సింహవాహనంలో పాల్గొని ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు। దర్శనానంతరం ఆలయం వెలుపలకు విచ్చేసిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భారాన్ని మోస్తోందని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు। తెలంగాణ అంశంపై చిదంబరం చర్చలకు సిద్ధంగానే ఉన్నారని, అయితే అఖిలపక్షమే ముందుకు రాలేదని విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు। మనం ఇతర దేశాలతో పోటీపడి మనం డెవలప్ చేసుకోవాలంటే కొన్ని ఆర్థిక సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది। తప్పని పరిస్థితుల్లో పెంచామే కానీ మేమేదో కావాలని 3 నెలలకోసారి పెంచాలా అనుమతిగా కాదు। ఇప్పటికే చాలా భారం మోస్తూ ఉన్నాము కాబట్టి కొంతన్నా పెంచాలనేది। పెట్టుబడులు కూడా ఎక్కువగా పెంచడం వల్ల దేశంలో ఆర్థిక పరిస్థితి అంటే సామాన్య వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ బతకలేని పరిస్థితి వస్తుంది, వ్యాపారాలు దెబ్బతింటాయని చెప్పిన ఆ వ్యాపారస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। దానికోసంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ చేతే మేము స్టోర్స్ పెట్టిస్తాము లోకల్గా అని చెప్పడం జరిగింది। వాడు తప్పకుండా వాళ్ళు కూడా మేము ఎంకరేజ్ చేయడం జరిగింది। గరుడ సేవకు ఏర్పాట్లు పూర్తి చేశామని, వాహన సేవలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు। గరుడ సేవ ఏర్పాట్లపై తిరుమల తిరుపతి జేఈఓలు శ్రీనివాసరాజు, వెంకట్రామిరెడ్డి వివిధ ప్రభుత్వ శాఖాధికారులతో గురువారం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు। బస్సు సర్వీసుల ఏర్పాటు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, భక్తులకు త్రాగునీటి సౌకర్యం, భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించారు। ఈ సందర్భంగా జేఈఓ శ్రీనివాసరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, గరుడ సేవ రోజు 8 గంటల 30 నిమిషాలకే వాహన సేవను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు। భక్తుల సౌకర్యార్థం 22వ తేదీన జరిగే గరుడ సేవకు ఆర్టీసీ 3000 ట్రిప్పులను తిరుమలకు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు। బ్రహ్మోత్సవాల్లో 2000 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటే, గరుడ సేవ రోజు మరో 1000 మంది అదనంగా విధులకు హాజరవుతారని పేర్కొన్నారు। తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదాలను నివారించేందుకు గరుడ సేవ రోజు నుండి 30 గంటల పాటు ద్విచక్ర వాహనాలను నిషేధిస్తున్నామని, భక్తులు ఇందుకు సహకరించాలని కోరారు। 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత భక్తులను గ్యాలరీల్లోకి అనుమతిస్తామని, గ్యాలరీల్లో ఉన్న భక్తులకు త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, అన్నప్రసాదాలు అందజేస్తామని తెలిపారు। వాహన సేవలో భక్తులు స్వామివారిపై చిల్లర నాణేలు వేస్తూ పట్టుబడితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। కంకణ ధారణలో ఎలాంటి విభేదాలు లేవని, చైర్మన్, ఈవో మధ్య ఎలాంటి అంతరాలు లేవని, అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేస్తామని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు। ఈ సమీక్షా సమావేశంలో టీటీడీ సివిఎండ్ఎస్ఓ అశోక్ కుమార్, తిరుపతి ఏఎస్పీ సుబ్బరామిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్, ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు, టీటీడీ ఎస్సీ సుధాకర్ రావు, పీఆర్ఓ రవి, డీఎస్పీ నరసింహారెడ్డి, ట్రాఫిక్ సీఐ వెంకటప్ప, టీటీడీ సీఎంఓ తదితరులు పాల్గొన్నారు। 22వ తారీఖు మిగతా సేవల మాదిరిగా 9 గంటలకు కాకుండా 8:30 గంటలకే గరుడ సేవ మొదలవుతుంది। అందరి భక్తులు కూడా సౌకర్యంగా గరుడ సేవ అంటే గరుడ వాహనం మీద వేంచేసిన శ్రీవారు పూర్తిగా చక్కగా కనపడాలనే ఉద్దేశంతో మన వాహనాన్ని గ్యాలరీలో అటు ఇటు భక్తులకు ఓరియంటేషన్ ఇస్తూ చాలా నెమ్మదిగా
మనము గరుడ సేవ నిర్వహించడం జరుగుతుంది. గరుడ సేవకు సంబంధించి మన తిరుపతి పట్టణ ప్రజలకు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు, వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా ప్రత్యేకమైన విజ్ఞప్తి. ప్రమాదాలను నివారించాలి అన్న ఒక ప్రబలమైన గట్టి ఆకాంక్ష వల్ల ఈసారి గరుడ సేవలో కూడా ద్విచక్ర వాహనాలని ఘాట్ రోడ్లో నిషేధించడం జరుగుతుంది. సుమారుగా 30 గంటలు ఖచ్చితంగా, అంటే 23వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్విచక్ర వాహనాలు అనుమతించబడదు. అంతకుముందు తిరుమలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గరుడ సేవ ఏర్పాట్లు, బందోబస్తుపై అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు మీడియాకు వివరణ ఇచ్చారు. గరుడ సేవ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా అదనపు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 2 రోజుల క్రితం తిరుమలలో మీడియాపై జరిగిన దాడిని గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దోషులను శిక్షించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సివిఎండ్ఎస్ఓ అశోక్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏదైతే సంఘటన 2 రోజుల క్రితం జరిగిందో దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. మీరు ఇచ్చిన ఫిర్యాదు మీద ఒక కేసు రిజిస్టర్ చేశాం. అది ఇన్వెస్టిగేట్ చేసి తప్పకుండా కూడా న్యాయం చేస్తాం. బట్ ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చేటప్పటికి గరుడ సేవ అతి ప్రాముఖ్యంతో కూడినది. మీ అందరికీ తెలుసు ఏ విధంగా భక్తులు వస్తారు. ఒక నార్మల్ దానికి ఎన్నో రెట్లుగా భక్తులు వస్తారు. దానికోసమని మనం ఈ బందోబస్తు, ఇంత ఎలాబొరేట్ బందోబస్తు ఏర్పరచుకుంటున్నాము. ఎందుకంటే ఎవరికి కూడా ఎటువంటి నష్టం కలగకుండా, తొక్కిసలాట లేకుండా, ప్రాణ నష్టం కలగకుండా, అసౌకర్యం కలగకుండా భక్తులందరికీ దర్శన భాగ్యం కలిగించే విధంగా మనం అందరం కూడా మెలగాలి. టోటల్ బ్రహ్మోత్సవానికి వచ్చిన కోర్సు ఇది కాకుండా గరుడ సేవ రోజు మనకి అడిషనల్గా సిబ్బంది వస్తారు. ఎందుకంటే గరుడ సేవ స్పెషల్గా ఉంటుంది. ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గురువారం ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బంగారు ధ్వజస్తంభం మీదుగా మూషిక చిత్రపటాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. వేద పండితుల వేద పఠనం నడుమ 9 రోజులు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పూర్ణచంద్రరావు, వేద పండితులు, ఉభయదారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో అఖిలపక్ష పార్టీలు గురువారం చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైంది. పట్టణంలో ఉదయం నుండి బస్సులు, ఇతర వాహనాలను రోడ్లపై తిరగకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. దుకాణాలు స్వచ్ఛందంగా, వ్యాపారులు మూసివేశారు. చిత్తూరు ఆర్టీసీ, మున్సిపల్ బస్టాండ్లు బస్సులు లేక బోసిపోయాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రకాశం హైరోడ్, గాంధీ రోడ్ నిర్మానుష్యంగా మారాయి. ఆందోళనకారులు రోడ్లపై స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. అయితే చిత్తూరు పట్టణంలో అఖిలపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీలు గురువారం చేపట్టిన భారత్ బంద్ ఎవరి దారి వారిది అన్న చందాన తయారైంది. తొలుత అన్ని పార్టీలు కలిసి భారత్ బంద్ నిర్వహించాలని తలపెట్టాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చి విజయవంతం చేసింది. టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీలతో పాటు స్వతంత్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బంద్ కు తమ పూర్తి సహకారం తెలిపింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు చిత్తూరు, తిరుపతి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ నాయకులు రమణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. పెంచిన డీజిల్ ధరలు తగ్గించి వంట గ్యాస్పై ఆంక్షలు ఎత్తివేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మహదేవనాయుడు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రమైన చిత్తూరులో అఖిలపక్ష పార్టీలు తలపెట్టిన బంద్ సందర్భంగా టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు ట్రాక్టర్ను తాళ్లతో రోడ్లపై లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. అఖిలపక్ష పార్టీ నాయకులను సుమారు 100 మందిని చిత్తూరు పోలీసులు ఈ బంద్ సందర్భంగా అరెస్టు చేశారు. ఆందోళనకారులు స్టేషన్లోనే తమ ఆందోళనను కొనసాగించారు. టీడీపీ అధ్యక్షులు మహదేవనాయుడు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. వెంటనే పెంచిన డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ప్రజలకు ఏ రకంగా సహాయపడుతున్నారు? కరెంట్ అంటే లేదు, డీజిల్ ఏమో నెలకు 2 నెలలకు 3 సార్లు పిలుస్తున్నారు, గ్యాస్ ధరలు పిలుస్తున్నారు. ఏ రకంగా ఆదుకుంటున్నారు ప్రజలు? వ్యవసాయం చేసిన వాటి ఉత్పత్తికి కూడా వాళ్ళు సరైన ధర లేవు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, సరైన విత్తనాలు లేవు. ఏ రకంగానూ ఈరోజు రైతును కానీ సామాన్యుని కానీ భద్రత లేకుండా పోతా ఉంది. ఈరోజు ఇలాంటి ప్రభుత్వాలు ఇంతకు స్వతంత్రం ఉన్నాక ఇలాంటి దేశ పరిస్థితి, ఇంత క్లిష్ట పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ఒక ఫ్యాక్టరీలు మూసే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కార్మికులకు భద్రత లేదు, సామాన్యునికి భద్రత లేదు, ఇటుకున్న బిల్లు లేదు, పింఛన్ లేదు, కరెంట్ లేదు, గ్యాస్ ధర లేదు, పెట్రోల్ ధర లేదు. ఇంకా మీకు ఏ రకంగా ఉంది మీకు పరిపాలించే హక్కు మేము అడుగుతున్నాం. నాయకులు జంగాలపల్లె శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే వారికి ప్రభుత్వంలో కొనసాగే హక్కు లేదని వెంటనే వైదొలగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొత్తూరు బాబు, జగదీశ్వర్ నాయుడు, గోళ్ల హరిప్రసాద్ చౌదరి, సిపిఐ నాయకులు నాగరాజన్, ఆర్ముగరెడ్డి, సిపిఎం నాయకులు చైతన్య, గంగాధర గణపతి, టీడీపీ నాయకులు బాలాజీ, నాని, దైరాం తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ సుధాకర్ రెడ్డి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులతో పాటు షాడో పార్టీ ఏర్పాటు చేశారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు సింహవాహనాన్ని అధిరోహించి భక్తులకు అభయప్రదానం చేశారు. కలియుగ వెంకటనాథుని వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీవారు సింహవాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అంతకుముందు స్వామివారి ఉత్సవమూర్తులను వాహన మండపానికి వేంచేపు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. విశేష అలంకార భూషితుడైన స్వామివారిని సింహవాహనంపై కొలువుదీర్చి తిరుమల వీధులలో ఊరేగించారు. గజ, అశ్వ, వృషభరాజులు అగ్రభాగాన స్వాగతం పలుకుతూ ముందుకు సాగగా వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు భక్తులను కటాక్షిస్తూ ముందుకు సాగారు. కోలాటాలు, చెక్క భజనలు, వివిధ రకాల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఊరేగింపుగా వస్తున్న స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు. భక్తుల గోవిందనామ స్మరణలతో తిరుమలగిరులు మారుమ్రోగాయి. వాహన సేవలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఉదయం స్వామివారు సింహవాహనారూఢుడై మలయప్ప స్వామివారు ఏకాంతంగా మాడువీధుల ఉత్సవంగా వస్తున్నారు. సృష్టిలో ఉత్తమోత్తమైనవన్నీ నా స్వరూపాలే అని భగవద్గీతలో చెప్పినట్టు మృగాల్లో మృగరాజు నేనే అన్నారు. అటువంటి మృగరాజు మీద స్వామివారు యోగ నరసింహ స్వామిగా యోగ ముద్రతో అలంకారమై వస్తున్నారు. చతుర్భుజాలతో, శంఖచక్రాలతో, యోగ పట్టికతో స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. మనిషిలోని తమోగుణ ప్రధానమైన జంతు ప్రవృత్తిని సింహంగా మనం పోల్చుకుంటే తమోగుణాన్ని యోగశక్తి చేత అణిచి స్వామివారిని పొందడం అనేది ఈ సింహవాహనంలో యోగ నరసింహస్వామి యొక్క తత్వం. ఈ పరమార్థాన్ని భక్తులందరూ కూడా అర్థం చేసుకొని యోగ సాధనతో తమలోని జంతు ప్రవృత్తిని, లౌకిక ప్రవృత్తిని వదిలి స్వామివారి యొక్క పరమపదం చేరుకోవడమే ఈ సింహవాహనంలో స్వామివారి దర్శనం చేసుకునే ఫలం. దేశంలో డీజిల్,
గ్యాస్ సరఫరాలో కోత, విదేశీ పెట్టుబడుల విధానాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం చేపట్టిన బంద్ తిరుపతిలో విజయవంతమైంది. యూపీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు భారత్ బంద్కు పిలుపునివ్వడంతో గురువారం తిరుపతిలో అఖిలపక్షం నాయకులు బంద్ను నిర్వహించారు. స్థానిక సుబ్బలక్ష్మి విగ్రహ కూడలిలో సిపిఐ, సిపిఎం, టీడీపీ నాయకులు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి రాస్తారోకోకు దిగారు. రోడ్డుపై కట్టెపుల్లలతో వంటలు చేస్తూ నిరసన తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ డీజిల్ ధర పెంపు, గ్యాస్ సిలిండర్ల పరిమితిని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ బంద్కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. రీటైల్ రంగంలోకి ఎఫ్టీఐల అనుమతిని వ్యతిరేకిస్తూ చేపట్టిన బంద్కు వ్యాపార, వాణిజ్య సంఘాలు, వామపక్ష పార్టీలకు సంఘీభావం తెలిపి బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగిందన్నారు. డీజిల్ ధర పెంపు వలన సామాన్యుడిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా భారం పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెంచిన డీజిల్ ధరను, పరిమితం చేసిన సిలిండర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్ రేటు లీటర్ పైన 5 రూపాయలు పెంచడం, అలాగే గ్యాస్ కనెక్షన్లు సంవత్సరానికి 6 ఇస్తామని చెప్పడం, ఎఫ్టీఏ సంస్థల్ని, విదేశీ కొత్త సంస్థల్ని ఇక్కడికి భారతదేశాన్ని ఆహ్వానించడం, వీటికి వ్యతిరేకంగా జరిగే బంద్కి ప్రజానికం స్వచ్ఛందంగా స్పందించడం అనేది చాలా అభినందనం. ప్రజలు తిరుగుబాటు మొదలైంది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పతనం గ్యారంటీ అని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. ఇది రానున్న కాలంలో మరిన్ని ఉద్యమాలు కూడా నాంది పలుకుతుందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తలవుకి డీజిల్ రేటు తగ్గించాలని, 24 సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వాలని, ఎఫ్డీఏ ఒప్పుదలను రద్దు చేసుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తా ఉన్నాం. అనంతరం సిపిఎం నగర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ డీజిల్ ధర పెంపు, ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లపై రాయితీ, చిల్లర వర్తకంలో ఎఫ్డీఐలను అనుమతిస్తూ యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం బాధాకరమన్నారు. ఏడాదికి ఒక్కో కుటుంబానికి 12 సిలిండర్లు అవసరం కాగా కేవలం 6 ఇస్తాం, ఆ తర్వాత సబ్సిడీ లేకుండా ఇస్తామని చెప్పడం ప్రభుత్వ అవివేకమని ఎద్దేవా చేశారు. ప్రజల ఆగ్రహావేశాలకు గురికాకముందే వాటిపై సరైన నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు పెంచలయ్య, రాధాకృష్ణ, నరసింహులు, మురళి, గజేంద్ర, రవి తదితరులు పాల్గొన్నారు. మన చిల్లర వ్యాపారంలోకి విదేశస్తుల్ని ఆహ్వానించే ఎఫ్డీఏ యొక్క బిల్లును పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి వామపక్షాలు, ఇతర పక్షాలు కలిసి ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నాయి. ఈ ప్రభుత్వం మరోసారి భారతదేశాన్ని అమెరికాకి అమ్మేయడానికి చూస్తూ ఉంది. వాళ్ళ పాలన చేసుకుంటూ మన వ్యక్తులను ఉత్తరాలను చూస్తూ ఉంది. ఇది చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. మన కేజీ బేసిన్లో మన గ్యాస్ ఉన్నప్పటికీ 100 రూపాయలకి గ్యాస్ అని చెప్పారు, పైప్ లైన్ ద్వారా గ్యాస్ అని చెప్పారు. ఎన్ని లేకపోగా ఈరోజు 6 సిలిండర్లు అని చెప్పేసి మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ ఆందోళన చేసి 9 సిలిండర్లు అని చెప్పేసి ఇది తీవ్రమైన నష్టాలకు దారితీస్తుంది. యూపీఏ ప్రభుత్వం అమెరికా, ప్రపంచ బ్యాంక్ మెప్పు కోసం చిరు వ్యాపారుల పొట్టగొడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన బంద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్గొని నిరసన తెలియజేసింది. గురువారం తిరుపతి టీపీ ఏరియాలోని గాంధీ విగ్రహ కూడలి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి గ్యాస్ సిలిండర్ను తలపై ఉంచుకొని నిరసన తెలియజేశారు. పెరిగే ధరలకు హద్దే లేదు, పెంచేవారికి బుద్ధే లేదంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఓవి రమణ, పులుగోరు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని అఖిలపక్షం పార్టీల పిలుపు మేరకు గురువారం చేపట్టిన భారత్ బంద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేసిందన్నారు. చమురు కంపెనీలకు కొమ్ము కాస్తూ సామాన్యులపై భారం మోపటం దారుణమన్నారు. ప్రధాని రబ్బర్ స్టాంపుగా మారారని విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ధరల మోతతో సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందే తప్ప ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేసిన పాపాన పోలేదని ఆరోపించారు. రేట్లు చుక్కలు కంటుతున్నాయి. సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితిలో ఉంది అని సాక్షాత్తు ప్రభుత్వ సంస్థలే నివేదిక సమర్పించినప్పటికీ, పార్లమెంట్లో చర్చ జరిగినప్పటికీ దీనిపైన నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పిన కొన్నాళ్ళకే తిరిగి డీజిల్ ధరపైన ఈరోజు రేటు పెంచడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి సామాన్య ప్రజలపైన ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు రేపా అనే పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గరలోనే ఈ దేశ ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ 24 గంటల వ్యవధిలో రాయితీపై 9 సిలిండర్లు ఇస్తామని ప్రకటన చేయటం హర్షణీయం అయినప్పటికీ
మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నాడో అర్థం కావటం లేదన్నారు. ముఖ్యమంత్రికి పదవిపై ఉన్న వ్యామోహం ప్రజలపై లేకపోవటమే అందుకు కారణమని ఎద్దేవా చేశారు. పెంచిన డీజిల్ ధరలను తగ్గించి ఎఫ్డీఐల అనుమతిని రద్దు చేసి సంవత్సరానికి 12 సిలిండర్లను రాయితీపై అందించాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క దద్దమ్మ అంటే ముఖ్యమంత్రి చెప్తాడు 6 సిలిండర్ల పైన మేము ఇచ్చే ప్రసక్తే లేదని చెప్తాడు. అయ్యా ఢిల్లీలో మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి శిలాది చెప్తా ఉన్నారు, మేము 9 సిలిండర్లు ఇస్తామన్నా. 24 గంటలు కాక మునిపే ఆమె 9 సిలిండర్లు ప్రకటించింది. 9 కాదయ్యా, మీరు 12 సిలిండర్లు ఇస్తే మాత్రం ఏమి మునిగిపోతుంది. పేద ప్రజలను పీల్చుకొని తింటూ ఈరోజు ఈ యొక్క బ్రాందీ షాపుల పైన వేల లక్షల కోట్ల ఆదాయం వస్తూ ఉంది. దాంట్లో ఖర్చు పెడితే పోదా? బొగ్గు స్కామ్ ఒక పక్క ఉంటే దాన్ని అనగదొక్కాలనే ఉద్దేశంతోనే ఈ పొద్దు వచ్చిందే డీజిల్ ప్లస్ గ్యాస్ని బయట పెట్టారు. ప్రజలకి ఏదైతే అందుబాటులో ఉండాలో, ప్రజలకి ఏదైతే సౌకర్యంగా ఉండాలో అలాంటి వాటిపైన దృష్టి సారించకుండా వీళ్ళు ఇష్టానుసారంగా ప్రజలపైన భారం మోపుతా ఉన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఎస్కే బాబు, రాజేంద్ర, ఎంవీఎస్ మణి, కుసుమ కుమారి, అజయ్ కుమార్, మహమ్మద్ కాదరి, సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా నగరంలో పలువురు ఉత్సవ నిర్వాహకులు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో మార్కెట్ వర్తక వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 5 రోజుల పాటు కొనసాగుతున్న వేడుకల్లో భాగంగా 2వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్ హాజరై పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 2000 మందికి అన్నదానం చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. 5వ రోజు నిమజ్జనానికి ముందు స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన 13 కిలోల లడ్డును వేలం ద్వారా విక్రయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, వర్మ, మార్కెట్ వర్తక వ్యాపారుల సంఘం నాయకులు, వ్యాపారులు పాల్గొన్నారు. అలాగే స్థానిక కొర్లగుంట మారుతీనగర్లో 18 అడుగుల శాంతి వినాయకుడిని ఏర్పాటు చేసి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కోరుతూ వాహనం లేని శాంతి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు మధు పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని గురువారం స్థానిక గోపాలరాజ్ కాలనీలో 14 అడుగుల వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. కేబుల్ ఆపరేటర్ సునీల్ ఆధ్వర్యంలో గరుడ వాహనంపై కొలువు తీరిన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది సాంప్రదాయబద్ధంగా చవితి వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీ అని సునీల్ పేర్కొన్నారు. సర్వ విఘ్నాలు తొలగించే గణనాథుడు గోపాలరాజ్ కాలనీ వాసులను చల్లగా చూడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆ కాలనీ వాసులు హరి, మణి, జయ, మురళి, అభిషేక్, ప్రదీప్, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నెహ్రూ వీధిలో చవితి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉత్సవ కమిటీ నాయకులు భాస్కర్ రెడ్డి, బట్టు రవిశంకర్ రెడ్డిల ఆధ్వర్యంలో 15 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విగ్రహం నెహ్రూ వీధిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ధనుంజయులు, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే రాజీవ్ నగర్ పంచాయతీలోని పలు కాలనీల్లో వినాయక చవితి ఉత్సవ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక మాధవనగర్లో ఆ కాలనీ ఉత్సవ నిర్వాహకులు 2వ రోజు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. అదేవిధంగా అన్నమయ్య నగర్, రాజీవ్ నగర్లలో ఆయా ఉత్సవ నిర్వాహకులు స్వామివారికి నైవేద్యం సమర్పించి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, రమేష్, వడివేలు, బాలాజీ, వెంకటేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష నేతల్ని అరెస్టు చేయించడం అప్రజాస్వామికమని టీడీపీ ఖండించింది. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు నీలం బాలాజీ, గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం ప్రజలపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు సతమతమవుతుంటే మళ్లీ డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్, గ్యాస్, యూడీఎఫ్ఐ పెంపును నిరసిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష నేతల్ని అరెస్టు చేయించడం యూపీఏ ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. ఒక పక్క నిత్యావసర వస్తువులంతా పెరిగిపోయి దాన్ని అరికట్టలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 సార్లు పెంచాం మన పెట్రోల్, డీజిల్ రేట్లని. ఆలోచనని వెనక్కి తీసుకోవాలని చెప్పి అందరూ కూడా ముక్త కంఠంతో కూడా మొరపెట్టుకున్నా అది పెడచెవిన పెట్టడం మేము చేసే తీరుతామని చెప్పి అజమాయిషి చేసి హుకుం జారీ చేశారు.
పొరుగు దేశాలలో పెంచని డీజిల్, పెట్రోల్ ధరలను మన దేశంలోనే ఎందుకు పెంచాల్సి వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విదేశీ బహుళజాతి కంపెనీలకు యూపీఏ ప్రభుత్వం తొత్తుగా మారి దేశ ప్రజల నుంచి భారీగా పన్నులు వసూలు చేస్తోందని ఆరోపించారు. అంతేకాక అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర పెరిగిందన్న సాకుతో డీజిల్ ధరను పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, రాజారెడ్డి, ఉప్పలపాటి శ్రీనివాస చౌదరి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ఇరుగు పొరుగు నుండే అన్ని దేశాలలో మనకన్నా డీజిల్ పైన, పెట్రోల్ పైన చాలా తక్కువ ధరలు ఉన్నాయి. మరి అంతర్జాతీయంగా పెరగడం వల్లనే ఇక్కడ పెంచామంటే మరి వాళ్ళు ఒకే పాయింట్లో కొనుక్కుంటున్నారు, మనం ఒకే పాయింట్లో కొనుక్కుంటున్నాం. మరి వాళ్ళ దగ్గర ధరలు తక్కువ ఉండి మన దగ్గర డీజిల్, పెట్రోల్ పైన ఎక్కువ ధరలు ఎందుకైనాయి? ఇది అంతర్జాతీయంగా పెరగడం కారణం కాదు. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున పన్నులు వేసింది. వాళ్ళతోటి పోటీ పడి ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నులు వేసింది. కేంద్రం, రాష్ట్రం కలిపి సగానికి సగం పన్నులు వేయటం వల్లనే ఈరోజు ఈ స్థాయిలో డీజిల్ ధరలు పెరగడానికి కారణమైంది. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. గురువారం సాయంత్రానికి సుమారు 38,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 36 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి వెళ్లే భక్తులు 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని, దివ్యారామం దర్శనానికి వెళ్లే భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 4 గంటల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక గదులు, సేవా టికెట్ల విషయానికొస్తే ఉచిత గదులు 7, 50 రూపాయల గదులు 13, 100 రూపాయల గదులు 4, 500 రూపాయల గదులు 2 ఖాళీగా ఉన్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సేవా టికెట్లను టీటీడీ రద్దు చేసింది. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,990 రూపాయలు, 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,980 రూపాయలు కాగా వెండి 1 కేజీ ధర 63,820 రూపాయలు, 1 గ్రామ్ రిటైల్ ధర 68 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింహవాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు, హరినామ సంకీర్తనలతో మారుమ్రోగిన తిరుమల గిరులు, కర్పూర నీరాజనాలు పలికిన భక్తులు. ఇప్పటికే సబ్సిడీ భారాన్ని కేంద్రం భరిస్తోంది. తప్పని పరిస్థితుల్లోనే ధరలను పెంచాల్సి వచ్చింది. శ్రీవారి సేవలో కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి వెల్లడి. జిల్లాలో విజయవంతమైన బంద్. డీజిల్ ధర, గ్యాస్ నియంత్రణను ఎత్తివేయండి, ఎఫ్డీఐను నియంత్రించండి. అఖిలపక్షం డిమాండ్, వినూత్న నిరసనలు. గరుడ సేవకు ఏర్పాట్లు పూర్తి. ఘాట్ రోడ్డులో 30 గంటల పాటు ద్విచక్ర వాహనాలు నిషేధం. అధికారుల సమీక్షా సమావేశంలో జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.